ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 12 అక్టోబర్ 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 17/3/2007. ఈరోజు మురళి హెడ్లైను: శ్రేష్ట వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లు మరియు వాయుమండలాన్ని తయారు చేసి తీవ్ర పురుషార్థం చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాబ్దాదా తన స్నేహి అల్లారు ముద్దు పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ కూడా దూర దూరాల నుండి స్నేహానికి ఆకర్షింపబడి మిలనం చేసేందుకు వచ్చి చేరుకున్నారు. సన్ముఖంలో కూర్చున్న, దేశ విదేశాలలో కూర్చుని ఉన్న అందరూ కూడా స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న సర్వ స్నేహి, సర్వ సహయోగి సాథీ పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. బాబ్దాదా చూస్తున్నారు, ఇప్పుడు త్వరగా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే ఒకే సంకల్పం చాలామంది పిల్లల యొక్క మనసులో ఉంది. తండ్రి అంటున్నారు, పిల్లలందరి ఉత్సాహం చాలా బాగుంది, కానీ మొదట స్వయాన్ని తండ్రి సమానముగా సంపన్నంగా సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకున్నప్పుడు మాత్రమే తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలు తండ్రిని అడుగుతారు. కానీ తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు, మీరు ఎప్పుడు స్వయాన్ని తండ్రి సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు? మీరు సంపన్నంగా తయారయ్యే తేదీని ఫిక్స్ చేసుకున్నారా? ఏదైనా ఒక చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు అనుకోండి, 1 సంవత్సరం ముందే తేదీ ఫిక్స్ చేయబడుతుంది అని విదేశీయులు అంటారు. మరి స్వయం తండ్రి సమానముగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసి తేదీని నిర్ణయించారా? బాబ్దాదా చూస్తున్నారు, ఈ రోజుల్లో ప్రతి వర్గం వారు చాలా మీటింగ్స్ చేస్తున్నారు. డబల్ విదేశీయుల మీటింగ్ను కూడా బాబ్దాదా విన్నారు. చాలా బాగా అనిపించింది. అన్ని మీటింగ్లు బాబా వద్దకైతే చేరుకునేస్తాయి. కనుక బాబ్దాదా అడుగుతున్నారు, దీని తేదీని నిర్ణయించారా? ఈ తేదీని డ్రామా నిర్ణయిస్తుందా లేక మీరు నిర్ణయిస్తారా? ఎవరు నిర్ణయిస్తారు? లక్ష్యమైతే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. లక్ష్యమైతే చాలా మంచిది, చాలా గొప్పది పెట్టుకున్నారు కూడా. కానీ ఇప్పుడు కేవలం ఎలాంటి లక్ష్యమైతే పెట్టుకున్నారో ఆ శ్రేష్టమైన లక్ష్యము అనుసారముగా లక్షణాలను కూడా సమానముగా చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో అయితే చాలా వ్యత్యాసం ఉంది కదా. ఎప్పుడైతే లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా అవుతాయో అప్పుడు లక్ష్యము కూడా ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది. పిల్లలందరూ అమృతవేళ మిలనం చేసేటప్పుడు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తారు అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణ కూడా వింటారు. చాలా సుందరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పురుషార్థం కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ పురుషార్థంలో ఒక విషయం యొక్క తీవ్రత ఉండాలి అని బాబ్దాదా చెప్తున్నారు. పురుషార్థం ఉంది, కానీ తీవ్ర పురుషార్థం ఉండాలి. తీవ్రత యొక్క దృఢతను ఇప్పుడు అదనముగా చేర్చాలి. ఇప్పుడు సమయానుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి అనే ఆశ కూడా బాబ్దాదాకు ఉంది. అందరూ నెంబర్ వారీగా ఉన్నారు అని బాబ్దాదాకు తెలుసు. కానీ నెంబర్ వారిలో కూడా తీవ్ర పురుషార్థులుగా సదా ఉండాలి. ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది. సమయము సంపన్నత వైపు తీవ్రంగా వెళ్తుంది. ఇప్పుడు పిల్లలందరూ తండ్రి సమానముగా అవ్వాల్సిందే. ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది. కానీ కేవలం ఇందులో తీవ్రత కావాలి. నేను సదా తీవ్ర పురుషార్థిగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి.
ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలైతే చాలా వస్తాయి మరియు రావాల్సిందే. కానీ తీవ్ర పురుషార్థులకు పరీక్షలో పాస్ అవ్వడం అనేది ఎంత నిశ్చితము అంటే వారు పాస్ అయిపోయే ఉన్నారు అన్నట్లుగా పాస్ అయిపోతారు. అవ్వాల్సిందే, అయ్యే ఉన్నారు, ఇది నిశ్చితము. సేవ కూడా అందరూ చాలా అభిరుచితో చేస్తున్నారు. కానీ బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, వర్తమాన సమయం అనుసారంగా ఒకే సమయంలో మనస, వాచ, కర్మణ అనగా ముఖము మరియు నడవడిక ద్వారా 3 ప్రకారాలైన సేవలు జరగాలి. మనసు ద్వారా అనుభవం చేయించాలి, వాచ ద్వారా జ్ఞానం యొక్క ఖజానాను పరిచయం చేయించాలి, ముఖము లేక నడవడిక ద్వారా సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవం చేయించాలి. ఈ 3 సేవలు ఒకే సమయంలో చేయాలి, వేరువేరుగా అయితే కాదు. బాబా అంటున్నారు, సమయం అయితే చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు ఇంకా చేయాల్సిన సేవ అయితే చాలా ఎక్కువగా ఉంది. సేవకు అన్నింటికంటే సహజమైనటువంటి సాధనము వృత్తి ద్వారా వైబ్రేషన్లను ఉత్పన్నం చేయడం మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడము. ఎందుకంటే వృత్తి అనేది అన్నింటికంటే తీక్షణమైనటువంటి సాధనము. ఎలాగైతే సైన్స్ వారి రాకెట్టు వేగంగా వెళుతుందో అలా మీ ఆత్మిక శుభభావన, శుభకామన కలిగిన వృత్తి అనేది దృష్టి మరియు సృష్టిని కూడా మార్చేస్తుంది. ఒకే స్థానంలో కూర్చుని కూడా మీరు వృత్తి ద్వారా సేవ చేయగలుగుతారు. విన్న విషయాలను మర్చిపోవచ్చు, కానీ వాయుమండలం ద్వారా కలిగిన అనుభవాన్ని అయితే మర్చిపోలేరు. ఉదాహరణకు మధువనంలో బ్రహ్మాబాబా యొక్క కర్మభూమి, యోగభూమి, చరిత్ర భూమి యొక్క వాయుమండలం ఉంది అని అనుభవం చేశారు కదా. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ వాయుమండలాన్ని అనుభవం చేస్తారో వారు దానిని మర్చిపోలేరు. వాయుమండలం యొక్క అనుభవం మనసులో ముద్రపడిపోతుంది. వాచ ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ట ఆత్మిక వృత్తి ద్వారా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. కానీ ఎప్పుడైతే మీ హృదయంలో మనస్సులో ఎవ్వరి పట్ల కూడా వ్యతిరేక వృత్తి యొక్క వైబ్రేషన్లు ఉండవో అప్పుడే మీ వృత్తి ఆత్మికంగా ఉంటుంది మరియు శక్తిశాలిగా కూడా ఉంటుంది. మీ మనసా వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏదైనా వ్యర్థ వృత్తి కానీ జ్ఞానం యొక్క లెక్కతో నెగటివ్ వృత్తి కానీ ఉన్నట్లయితే, నెగటివ్ అంటే చెత్త కనుక ఒకవేళ మనస్సులో చెత్త ఉంటే శుభ వృత్తి ద్వారా సేవను చేయలేరు. కనుక నా మనస్సా వృత్తి శుభంగా ఆత్మికంగా ఉందా అని మొట్టమొదట పరిశీలన చేసుకోండి. మీ శుభ భావన, శుభ కామన ద్వారా నెగటివ్ వృత్తిని కూడా పాజిటివ్ వృత్తిలోనికి మార్చుకోగలుగుతారు. ఎందుకంటే నెగటివ్ వృత్తి ఉంది అంటే మీ మనసే అలజడి అవుతుంది కదా, వ్యర్థ సంకల్పాలైతే నడుస్తాయి కదా. కనుక నా మనస్సులో ఎలాంటి గడబిడ లేదు కదా. ఇలా మొదట స్వయాన్ని చెక్ చేసుకోండి. నెంబర్ వారీగా అయితే ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, వారితో పాటు గడబిడ కలవారు కూడా ఉన్నారు. వీరు ఇలాంటి వారు అని అర్థం చేసుకోవడం మంచిదే. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా అర్థం చేసుకోవాలి, అంతేకాని మనసులో పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవడం, జ్ఞానవంతులుగా అవ్వడం మంచిదే. తప్పును తప్పు అని అంటారు కదా. చాలామంది పిల్లలు బాబాతో, బాబా వీరు ఎలాంటి వారో మీకు తెలియదు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది అని అంటారు. బాబా అంగీకరిస్తున్నారు, మీరు చెప్పకముందే వారు అలాంటి వారు అనేది బాబాకి తెలుసు కదా.
కానీ అలాంటి విషయాలను మీ మనస్సులో, మీ వృత్తిలో పెట్టుకోవడం ద్వారా మీరు స్వయం కూడా అలజడి అయిపోతారు. ఒకవేళ చెడు విషయాలు మనసులో, హృదయంలో ఉంటే, ఎక్కడైతే చెడు ఉందో, వ్యర్థ సంకల్పాలు ఉన్నాయో, వారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవ్వగలుగుతారు? మీ అందరి కర్తవ్యం ఏమిటి? మేము లండన్ కళ్యాణకారులము, ఢిల్లీ కళ్యాణకారులము, యూపీ కళ్యాణకారులము అని ఎవరైనా అంటారా? పోనీ దేశానికి కాకపోయినా ఎక్కడ ఉంటున్నారో ఆ సెంటర్ యొక్క కళ్యాణకారుల? మీ కర్తవ్యం గురించి మేము విశ్వ కళ్యాణకారులము అని అంటారు కదా. కనుక మీరందరూ ఎవరు? విశ్వ కళ్యాణకారులేనా? అయితే చేతులెత్తండి. పిల్లలందరూ కూడా సభలో చేతులెత్తారు. విశ్వ కళ్యాణకారులేనా? మంచిది. మరి మనసులో ఎలాంటి చెడు కూడా లేదు కదా. అర్థం చేసుకోవడం వేరే విషయము. ఇది రైటు, ఇది రాంగు అని భలే అర్థం చేసుకోండి. కానీ మనస్సులో మాత్రం కూర్చోబెట్టకండి. మనస్సులో అదే వృత్తిని పెట్టుకోవడం ద్వారా దృష్టి మారిపోతుంది, మరియు సృష్టి కూడా మారిపోతుంది. బాబ్దాదా మీకు హోంవర్క్ ఇచ్చారు. ఏమిచ్చారు? అందరూ చేయగలిగే అన్నింటికంటే సహజ పురుషార్థము. మాతలు కూడా చేయగలరు, అలాగే వృద్ధులు కూడా చేయగలరు, యువకులు కూడా చేయగలరు, పిల్లలు కూడా చేయగలరు. దాని విధి ఏమిటి అంటే కేవలం ఒకే పని చేయండి. మీరు ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. వారు శాపం ఇచ్చినా మీరు మాత్రం అందరికీ ఆశీర్వాదాన్నే ఇవ్వండి. మీరు ఏమని కోర్సు చేయిస్తారు? నెగిటివ్ను పాజిటివ్లోనికి మార్చుకోవాలి అని చెప్తారు కదా. ఆ సమయంలో మీ స్వయానికి కూడా అదే కోర్సును చేయించుకోండి. మీ ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతి కూడా తమోగుణి నుండి సతోగుణిగా చేయాల్సిందే అని ఛాలెంజ్ అయితే చేశారు కదా. చేశారా? ప్రకృతిని కూడా సతో ప్రధానముగా చేస్తాము అనే ఛాలెంజ్ అందరూ చేశారా? తయారు చేస్తారా? తల ఊపండి, చేతులు ఊపండి. ఇతరులను చూసి ఊపకండి, మీరు మనస్ఫూర్తిగా తల ఊపండి. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసి తీవ్ర పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వృత్తిలో కొద్దిగానైనా చెత్త ఉంటే అప్పుడు మీరు వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లే వెళ్తాయి, మాటలైతే వెళ్ళవు, వైబ్రేషన్లు మాత్రమే వెళ్తాయి. అయితే వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. మధువనంలో కూడా అందరూ ఒకే విధంగా అయితే లేరు, కానీ బ్రహ్మ బాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థము ద్వారా వాయుమండలం తయారైంది. ఈరోజు మీ దాదీ గుర్తుకొస్తున్నారు. దాదీలో ఏ విశేషతను చూశారు? ఎలా కంట్రోల్ చేశారు? ఎప్పుడూ ఎలాంటి వృత్తి కలిగిన వారి లోపాన్ని కూడా దాదీ తమ మనస్సులో అయితే ఉంచుకోలేదు. అందరికీ ఉల్లాసాన్ని ఇప్పించారు. మీ జగదంబ తల్లి వాయుమండలాన్ని తయారు చేశారు. అన్నీ తెలిసినా కూడా తమ వృత్తిని శుభంగానే ఉంచుకున్నారు. ఆ వాయుమండలం యొక్క అనుభవాన్ని మీరందరూ చేసుకుంటున్నారు, తండ్రిని అనుసరిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి విశేషతను తెలుసుకొని ఆ విశేషతను మీదిగా చేసుకోండి అని బాబ్దాదా సదా చెప్తూనే ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషతను గమనించండి. ఎవరైతే బాబ్దాదాకు పిల్లలుగా అయ్యారో ఆ ఒక్కొక్కరిలో భలేవారు 3వ నెంబర్ వారైనప్పటికీ డ్రామాలోని విశేషత ఏమిటి అంటే వారికి బాబ్దాదా యొక్క వరదానం ఉంది. పిల్లలందరిలోనూ 99 తప్పులు ఉన్నా కూడా ఒక్క విశేషత అయితే తప్పకుండా ఉంటుంది. ఆ విశేషత ద్వారానే నా బాబా అని అనేందుకు హక్కుదారులుగా అయ్యారు, పరవశులుగా ఉన్నారు.
కానీ తండ్రి పైన తెగిపోని ప్రేమ ఉంటుంది. అందువలన ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారము తండ్రికి చెందిన ప్రతి స్థానంలో, గ్రామంలో కానీ, పెద్ద జోన్లో కానీ, సెంటర్లో కానీ, ప్రతి స్థానములో మరియు సాతీలలో శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం అవసరం ఉంది. కేవలం ఒకే మాట గుర్తుంచుకోండి. ఒకవేళ ఎవరైనా శాపం ఇచ్చినా కూడా దానిని తీసుకునేవారు ఎవరు? ఇచ్చేవారు, తీసుకునేవారు ఒక్కరే ఉంటారా, లేక ఇద్దరు ఉంటారా? ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెడు వస్తువు ఇచ్చారు అనుకోండి, మీరేం చేస్తారు? మీ వద్ద ఉంచుకుంటారా, లేక వాపస్ ఇచ్చేస్తారా? పారేస్తారా, లేక అల్మారులో సంభాళించి పెట్టుకుంటారా? కనుక మీ మనసులో జాగ్రత్త చేసి పెట్టుకోకండి. ఎందుకంటే మీ మనసు బాబ్దాదాకు సింహాసనము. అందువలన ఒక మాటను ఇప్పుడే మనసులో పక్కాగా గుర్తుంచుకోండి. నోటిలో కాదు, మనసులో గుర్తుంచుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఏ నెగటివ్ విషయాన్ని కూడా మనసులో ఉంచుకోకండి. ఒక చెవితో విని రెండవ చెవితో వదిలివేయడం అనేది మీ పన, లేక ఇతరుల పన? అప్పుడే విశ్వంలో ఆత్మలలో వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే సేవను తీవ్రగతితో చేయగలుగుతారు. విశ్వ పరివర్తన చెయ్యాలి కదా, మరి ఏం గుర్తుంచుకుంటారు? మనసులో గుర్తుంచుకున్నారా? ఆశీర్వాదము అనే మాటను గుర్తుంచుకోండి, అంతే. ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమిస్తున్నాయి? ఆశీర్వాదాలు ఇస్తున్నాయి కదా. మందిరాలకు వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు? ఆశీర్వాదాలను అడుగుతారు కదా. ఆశీర్వాదాలు లభిస్తాయి కనుకనే ఆశీర్వాదాలు అడుగుతారు కదా. మీ జడ చిత్రాలు అంతిమ జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నాయి. వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తున్నాయి. మీరు ఈ విధంగా పదే పదే ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు. అందుచేతనే మీ చిత్రాలు కూడా నేటి వరకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాయి. క్షమాసాగరుని పిల్లలు ఒకవేళ పరవశ ఆత్మలను కొద్దిగా క్షమించేస్తే అది మంచిదే కదా. మరి మీరందరూ మాస్టర్ క్షమాసాగరులేనా? అవునా కాదా? మాస్టర్ క్షమాసాగరులే కదా. ఈ విషయంలో మొదట నేను అనే చెప్పండి. ఇందులో అర్జునుడిగా అవ్వండి. ఎలాంటి వాయుమండలం తయారు చేయాలి అంటే, ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు ఎంతో కొంత స్నేహాన్ని తీసుకోవాలి, సహయోగాన్ని తీసుకోవాలి, క్షమను అనుభవం చెయ్యాలి, అలాగే ధైర్యాన్ని అనుభవం చెయ్యాలి, సహయోగాన్ని అనుభవం చెయ్యాలి, ఉమంగ ఉత్సాహాలను అనుభవం చెయ్యాలి. ఇలా జరగగలదా అని బాబ్దాదా అడుగుతున్నారు. మొదటి వరుసలో ఉన్నవారు చెప్పండి, ఇలా జరుగుతుందా? చేతులెత్తండి. మొదట చేయాల్సి వస్తుంది, మరి అందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా అని బాబా అడుగుతున్నారు. అచ్చా, అనేక చోట్ల నుండి పిల్లల ఈమెయిల్స్ మరియు ఉత్తరాలైతే వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఉత్తరం వ్రాయకుండా సంకల్పం చేశారో వారి ప్రియ స్మృతులు కూడా బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. చాలా మధురాతి మధురమైన ఉత్తరాలు వ్రాస్తారు. ఎలాంటి ఉత్తరాలు వ్రాస్తారు అంటే, వీరు ఉమంగ ఉత్సాహాలలో ఎగురుతూనే ఉంటారు అని అనిపిస్తుంది. అయినప్పటికీ ఉత్తరాలు వ్రాయడం ద్వారా స్వయాన్ని బంధనంలో బంధించుకుంటారు. ఎందుకంటే ప్రతిజ్ఞ అయితే చేస్తారు కదా. కనుక నలువైపులా ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నారు లేక వింటున్నారు, వారందరికీ బాబ్దాదా ఎదురుగా కూర్చున్న వారి కంటే ముందుగానే బాబ్దాదా ప్రియ స్మృతులను అందజేస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు ఒక్కో స్థానంలో ఒక్కో సమయం ఉంటుంది. కానీ అందరూ చాలా ఉత్సాహంతో కూర్చుని ఉన్నారు, స్మృతిలో వింటూ కూడా ఉన్నారు. అచ్చా, తీవ్ర పురుషార్థం చేసి నెంబర్ 1గా అవ్వాల్సిందే అని అందరూ సంకల్పం చేశారు. చేశారా? చేతులెత్తండి. మంచిది.
ఇప్పుడు టీచర్లు చేతులు ఎత్తుతున్నారు. మొదటి వరుసలోని వారైతే నెంబర్ 1గానే ఉన్నారు కదా. బాబ్దాదా ఈ సూచన కూడా ఇచ్చారు. రోజంతటిలో మధ్యలో 5 నిమిషాలు లభించిన ఆ సమయంలో మనస ఎక్సర్సైజు చేయండి అని. ఎందుకంటే నేటి ప్రపంచం ఎక్సర్సైజుల ప్రపంచముగా ఉంది. 5 నిమిషాలు మనస ఎక్సర్సైజు చేయండి. మనసును పరంధామంలోకి తీసుకుని రండి. సూక్ష్మవతనంలో ఫరిస్తా స్థితిని గుర్తు చేసుకోండి. తర్వాత పూజ్య రూపాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత బ్రాహ్మణ రూపాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత దేవతా రూపాన్ని గుర్తు చేసుకోండి. మొత్తం ఎన్ని అయ్యాయి? 5 రూపాలు. కనుక 5 నిమిషాలలో 5 రూపాల ఎక్సర్సైజును చేయండి. రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ ఎక్సర్సైజు చేయవచ్చు. అయితే దీని కొరకు మైదానం అవసరం లేదు, పరుగు తీసే అవసరం లేదు, కుర్చీ కానీ సీటు కానీ మెషిన్ కానీ ఏదీ అవసరం లేదు. ఇతర శారీరక ఎక్సర్సైజులు ఏవైతే అవసరమో అవి భలే చేయండి, వాటికి అభ్యంతరమేమీ లేదు. కానీ మనసా డ్రిల్లు లేక ఎక్సర్సైజు మనసును సదా సంతోషంగా ఉంచుతుంది, ఉమంగ ఉత్సాహాలలో ఉంచుతుంది, ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. కనుక ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్లు చేయడం ప్రారంభించండి. పరంధామము నుండి దేవతా రూపం వరకు బాబ్దాదా పిల్లలందరి చేత కూడా ఇప్పుడు ఈ డ్రిల్లును చేయించారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థులకు సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లలో అనుభవం చేయించే దృఢ సంకల్పం కలిగిన శ్రేష్ఠ ఆత్మలకు సదా ఆశీర్వాదాలు ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే దయాహృదయ ఆత్మలకు సదా స్వయానికి స్వయం ఎగిరే కళను అనుభవం చేయించే డబల్ లైట్ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: విశాల బుద్ధి ద్వారా సంఘటనా శక్తిని పెంచే సఫలత స్వరూప భవ. సారాంశము: సంఘటన శక్తిని పెంచడమే బ్రాహ్మణ జీవితం యొక్క మొట్టమొదటి శ్రేష్టమైన కర్తవ్యము. దీని కొరకు ఏదైనా విషయాన్ని ఎక్కువ మంది వెరిఫై చేసినప్పుడు, అనగా ధృవీకరించినప్పుడు, ఎక్కడ మెజారిటీ ఉన్నారో అక్కడ నేను కూడా ఉన్నాను, ఈ భావనయే సంఘటన శక్తిని పెంచుతుంది. ఇందులో నా ఆలోచనే బాగుంది అని మాత్రం గొప్పలకు పోకండి. భలే మీ ఆలోచన ఎంత బాగున్నప్పటికీ ఎక్కడైతే సంఘటన తెగిపోతుందో అక్కడ మంచి ఆలోచన కూడా సాధారణమైనటువంటి ఆలోచనగా అయిపోతుంది. ఆ సమయంలో మీ ఆలోచనను త్యాగం చేయాల్సి వచ్చినా ఆ త్యాగంలో కూడా భాగ్యమే ఇమిడి ఉంటుంది. దీని ద్వారానే సఫలతా స్వరూపులుగా అవుతారు, సమీప సంబంధంలోకి వస్తారు. స్లోగన్: సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు మనసు యొక్క ఏకాగ్రతను పెంచండి. ఈరోజు అవ్యక్త సూచన యొక్క పాయింటు: సమయ ప్రమాణముగా ఇప్పుడు మనస మరియు వాచా సేవలను కలిపి చేయండి. కానీ వాచా సేవ చేయడం సులభము, మనసా సేవలు అయితే చాలా అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది. అందువలన సర్వాత్మల పట్ల మనసులో శుభ భావన, శుభకామనల సంకల్పాలు ఉండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత ఉన్నట్లయితే సేవలో సహజముగానే సఫలత లభిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.